ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 13వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం. దేవుడు నోవహుతో, సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకును. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడి వాక్యాన్ని మనకు అర్థం చేయించును గాక. ఓడ నిర్మాణం గురించి ప్రభు ఈ వచనాల్లో తెలియపరుస్తున్నాడు. ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు తీర్పు తీర్చి శిక్ష రప్పించబోతున్నాడు. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలకి శిక్ష విధించబోతున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని సహించలేడు. ఆయన న్యాయమూర్తి. న్యాయంగా చేసిన పాపానికి తగిన శిక్షను ఆయన విధిస్తాడు. న్యాయంగా చూస్తే పాపానికి శిక్ష ఉంది. ఆ కాలం ప్రజలు చాలా భ్రష్టత్వంలో జీవిస్తూ ఉండగా దేవుడు చూస్తూ వాళ్ళ భ్రష్టత్వాన్ని, వాళ్ళ పాపక్రియలను చూస్తూ సహించలేకపోయాడు. కాబట్టి వాళ్ళని దండించడానికి జలప్రళయాన్ని రప్పించాలని ఉద్దేశించాడు. వాళ్ళు చేసినటువంటి పాపానికి శిక్ష విధించకపోతే దేవుడు న్యాయమూర్తి అనడానికి ఆస్కారం లేదు. దేవుడు న్యాయమూర్తి అనడానికి ఆస్కారం లేదు. కాబట్టి
వాళ్ళు చేసినటువంటి పాపాలకు శిక్షగా ఈ జల ప్రవాహాన్ని రప్పిస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ప్రేమ గలవాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు అని చెప్తారు. వాస్తవమే, పరిశుద్ధ గ్రంథం కూడా ఇలాగే చెప్తుంది. అయితే దేవుడు కేవలం ప్రేమమూర్తేనా? ఒక విషయాన్ని గమనించాలి మనం. ఎంత ప్రేమ గలవాడో అంత న్యాయమూర్తి. ఇది మనం గుర్తించాలి. ఆయన పరిపూర్ణ ప్రేమ కలిగిన వాడని చెప్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథమే ఆయన న్యాయవంతుడని కూడా చెప్తా ఉంది. నోవహు కాలంలో వారు ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని బట్టి ప్రభు అంటారు, నా సన్నిధిలో వారి అంతము వచ్చి ఉన్నది అంటారు. అయితే ఆ కాలంలో నోవహు నీతిమంతుడిగా, నిందారహితుడిగా నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ కలిగిన దేవుడు వారితో పాటు నోవహును నాశనం చేయలేదు. జలప్రవాహాన్ని రప్పించి ప్రజలందరినీ నాశనం చేయాలి. అయితే నోవహును రక్షించడానికి మాత్రం ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలి. అందుకే నోవహుకు నీవు ఓడను కట్టాలి అని ప్రభు చెప్పారు. నోవహు తన ప్రాణాన్ని రక్షించుకోవాలంటే ఓడలో ప్రవేశించాలి. ఓడలో ఉంటే అతనికి, అతని కుటుంబీకులకు ఏ శిక్ష ఉండదు. రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు కదా, 8వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఈనాడు లోకం మీదకి, ప్రజల మీదకి రాకపోయేటువంటి దేవుని ఉగ్రత అనే ఆ నరకాగ్నిని మానవుడు తప్పించుకోవాలంటే, ఆనాడు జలప్రలయాన్ని తప్పించుకోవడానికి ఓడలో నోవహు కుటుంబం ఉన్నట్టు ఈనాడు మనము, మన కుటుంబం క్రీస్తులో ఉంటే ఏ శిక్షా విధి మనకుండదు. ఇక్కడ ఓడ యేసుక్రీస్తు ప్రభుకి సూచనగా ఉన్నది. ఓడ యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. ఓడకి యేసుక్రీస్తుకు కూడా పోలికలు ఉన్నాయి. మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాటలు ఇవే. పోలికలు ఉన్నాయి యేసుక్రీస్తుకు, ఓడకు. చూద్దాం. మొదటి పోలిక, ఓడ దేవుని సంకల్పమై ఉంది. ఓడ దేవుని సంకల్పం. జలప్రవాహంలో నోవహు అతని కుటుంబం మునిగిపోకుండా కాపాడబడాలంటే ఓడ అవసరం. అంతకుముందు ఓడలు నిర్మించడం అనేది లేదు. ఓడను గూర్చినటువంటి సంగతి నోవహుకు కానీ, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ తెలియదు. కానీ అది దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. నోవహుకు రాలే, జలప్రవాహం వస్తుంది వాడు చేసుకుని అందులో నేను తప్పించుకోవాలని నోవహుకి ఆలోచన రాలేదు. ఆ దేశ ప్రజలకు కూడా ఆలోచన లేదు. కానీ అది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. జలప్రవాహంలో నోవహు మునిగిపోకుండా కాపాడబడాలి అనేది అది కేవలం దేవుని యొక్క సంకల్పం. అలాగే యేసుక్రీస్తు ద్వారా పాపులైన మానవులు రక్షించబడుట అనేది కూడా దేవుని యొక్క సంకల్పం. ఇది
నిర్మించినటువంటి, దేవుడు ఆలోచించినటువంటి ఏమిటి? అనాది కాల సంకల్పం. ఆ సంకల్ప ప్రకారమే యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచి మనలను రక్షించారు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 27వ వచనం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడని యేసునకు విరోధముగా హేరోదు, పొంతి పిలాతును, అన్యజనుల్లోనూ ఇశ్రాయేలు ప్రజల్లోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకున్నారు. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. 12వ వచనం, 11, 12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ఇది దేవుని సంకల్పం. మనం రక్షించబడాలి. మనం ఆయన ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా నిలబడాలి. యేసుక్రీస్తు ద్వారా మనం అందరము ఆయనకు కుమారులుగా చేసుకోవాలి. ఆయన కృపా మహిమకు మనం కీర్తి కలగజేయాలి. అందుకే దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకుని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన సంకల్ప ప్రకారం మనల్ని ముందుగానే ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. ఇది దేవుని సంకల్పం. నోవహు కోసం ఓడ సిద్ధం చేసి నోవహును రక్షించాలి. అది దేవుని సంకల్పం. ఈనాడు మనల్ని యేసుక్రీస్తులో ఏర్పరచుకొని మనం కూడా ఆయన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై నిలవాలని, మన పట్ల కూడా దేవుడు గొప్ప సంకల్పాన్ని, ఇప్పుడు కాదు, జగత్తు పునాది వేయబడక ముందే ఈ సంకల్పం మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచారు. జగత్తు పునాది వేయబడక ముందే. ఒక విషయం గమనించండి. నీవు ఈనాడు రక్షణ పొందావు, విశ్వాసం ఉంచావు, దేవుని యందు రక్షణ పొందావు, ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా మార్చబడ్డావు, నీ పాపములు పరిహరించబడ్డాయి, నువ్వు దేవుని బిడ్డవయ్యావు. కారణం ఇది నిన్న మొన్న అప్పటికప్పుడు అనుకుని సిద్ధపరిచింది కాదు. ఇది అనాది కాల సంకల్పం. కాబట్టి ఆ సంకల్ప ప్రకారం క్రీస్తు మన కోసం మరణించి తిరిగి లేచి మనల్ని రక్షించారు. 2వ పోలిక 14వ వచనంలో చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకుని. ఓడ చితిసారకపు మ్రానుతో చేయబడ్డది. యేసుక్రీస్తు ప్రభు కూడా మ్రానుతోనే పోల్చబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మ్రానుతో పోల్చబడ్డారు. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 31వ వచనం. వారు పచ్చి మ్రానుకే ఎలాగూ చేసిన ఎడల
ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు సిలువ శ్రమలు సహిస్తూ సిలువను మోసుకుంటూ గొల్గొతా అనే ప్రాంతానికి నడిపించబడుతూ ఉన్నారు. ఆయన మోసుకుపోతూ ఉన్నారు. ఎన్నో చిత్రహింసలు ఆయన అనుభవిస్తూ ఉన్నారు. చాలామంది స్త్రీలు ఏడుస్తూ ఆయన వెంబడిస్తున్నారు. ప్రభు ఆగి వాళ్ళ వైపు తిరిగి ఆయన ఏడుస్తూ వెంబడిస్తున్నటువంటి స్త్రీల వైపు తిరిగి, అమ్మా, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఈ కోవలో ఈ మాటలు చెప్తూ, వారు పచ్చి మానుకే ఇలా చేస్తే ఎండిన దానికి ఏం చేస్తారో కదా అన్నాడు. పచ్చి మాను అంటే ఆయన గురించి ఆయనే చెప్పుకున్నారు. పచ్చి మానుకే ఇలా చేస్తే ఎండిన దానికి ఏం చేస్తారో కదా. పచ్చి మాను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తనను మ్రానుతో పోల్చుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం, 53:2, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఈ 53వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను గురించి రాయబడినటువంటి అధ్యాయం అన్నమాట. యేసుక్రీస్తుని గురించి ఈ అధ్యాయంలో మాటలే నపుంసకుడు చదువుతూ ఉంటే అర్థం కాక ఫిలిప్ వెళ్ళి అర్థం చేయిస్తాడు. కాబట్టి లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు అంటే యేసుక్రీస్తు ఆయన ఎదుట, దేవుని ఎదుట పెరిగాడు. మొక్క పెరిగితే ఏమవుద్ది? వృక్షం అవుద్ది. వృక్షాన్ని నరికితే ఆ నరగ్గా వచ్చినటువంటి వాటిని ఏమంటారు? మ్రానులు అంటారు. కాబట్టి పచ్చి మ్రాను యేసుక్రీస్తే. ఎండిపోయిందంటే ఇశ్రాయేలీలు. ఎండిన దానికి ఏమి చేస్తారో కదా అంటే ఇశ్రాయేలీలకి ఏం చేస్తారో కదా. అందుకే చూడండి, ఇశ్రాయేల్కి ఎన్ని శ్రమలు. ఇంకా మనం చూస్తే వాక్యంలో ఉంటుంది, మ్రాను మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు అని ఉంటుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై అన్న చోట రెండంకేసి శాపగ్రాహి అయి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద మన కోసం వ్రేలాడిన వాడు, మ్రాను మీద మన కోసం వ్రేలాడిన వాడు. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందారు అంటున్నాడు. కాబట్టి ఆ వాడ ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. చితిసారపు మ్రానుతో చేశారు. యేసుక్రీస్తు కూడా మ్రానుకే పోల్చబడ్డాడు. మూడవది, వాడ తయారు చేయాలంటే ఆ మానులు తీసుకొచ్చి అలా పెట్టేస్తే సరిపోదు కదా. ఆ మ్రానును ఏం చేయాలి? ముక్కలుగా, చెక్కలుగా చెయ్యాలి. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువకు సూచనగా ఉంది. యేసుక్రీస్తు కూడా మన రక్షణ వాడగా తయారు చేయబడుటకు వధించబడ్డాడు.
వధించబడ్డాడు. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆరో వచనం చదువుదాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. వధింపబడినట్లున్న గొర్రె పిల్ల. ఇంకా మ్రాను ఓడగా చేయాలంటే ముక్కలుగా చెక్కలుగా కొయ్యాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు మన రక్షణ వాడగా సిద్ధపరచబడుటకు, తయారు చేయబడుటకు వధించబడ్డాడు, గాయపరచబడ్డాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట అంటాడు, 24వ వచనంలో. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందారు. గాయపరచబడ్డాడు, చీల్చబడ్డాడు. అనేకమైనటువంటి బాధలు గురయ్యాడు. చితిసారపు మ్రాను ముక్కలు చెక్కలుగా చేయబడకపోతే ఓడ తయారు కాదు. అలాగే క్రీస్తు మన కోసం బలి అయి ఉండకపోతే మానవ కోటికి రక్షణ లేదు. కాబట్టి యేసుక్రీస్తు వద్దకు తేబడిన గొర్రె పిల్ల వలె మన కోసం అప్పగించుకున్నాడు. మూడవది ఓడ కొలతలు ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. 15వ వచనం. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 క్రిందకు దాన్ని ముగించాలి. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచాలి. క్రింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదానిగా చెయ్యాలి. ఈ ఓడ యొక్క కొలత ఇచ్చింది దేవుడే. ప్లాన్ అంతా దేవుడిదే. కానీ ఓడ కట్టింది నోవహు. ప్లాన్ మాత్రం దేవుడిదే. ప్రత్యక్ష గుడారం కట్టింది మోషే, కానీ దాని ప్లాన్ అంతా దేవుడిచ్చింది. సొలొమోను కట్టించిన దేవాలయం కూడా సొలొమోనుదే. అయినా సరే దాని ప్లాన్ అంతా దేవుడిదే. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. ఇవన్నీ అప్పగించి, యెహోవా హస్తము నా మీదకు వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. మందిరం ఎలా కట్టాలి అనే ప్లాన్ అంతా కూడా ప్రభువే దావీదుకి నేర్పించాడు. ఆ ప్లాన్ అంతా దేవునిదే. యేసుక్రీస్తు ప్రభువును కూడా సిలువలో వధించింది యూదులే. అయినా లేఖన ప్రకారము క్రీస్తు సిలువ వేయబడ్డాడు. లేఖనాలకు మించి ఏది జరగల. లేఖన ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 27 నుంచి. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి
సమాధిలో పెట్టిరి. ఆయన గురించి వ్రాయబడినవన్నీ నెరవేరిన తర్వాత ఆయనను మ్రాను మీద నుంచి దింపి సమాధిలో ఉంచారు. క్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ ఒక్క దినముననే 33 ప్రవచనాలు, ఆయన గురించి చెప్పబడిన ప్రవచనాలు నెరవేరాయి. 33 ప్రవచనాలు నెరవేరాయి. ఇదంతా దేవుని ప్లాన్. యూదులైన సిలువేశారు, కానీ ఇది దేవుని యొక్క చిత్త ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగానే జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు 33 ప్రవచనాలు నెరవేరాయని చాలా విషయాలు మనకు కూడా తెలుసు. ఆయన గాయపరచబడతాడు, హేళన చేయబడతాడు, ఉమ్మి వేశారు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన వీపు చేల్చబడింది, శరీరం చేల్చబడింది, ఆయన శరీరం నిండా రక్తపు గాయాలే. ఇవన్నీ ప్రవచనాలు అన్నమాట. ఆయన గురించి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనాలు. ఆయన గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు. పరిశుద్ధ గ్రంథం నిండా పాత నిబంధన భక్తులు, ప్రవక్తలు ప్రవచించారు. సిలువ వేయబడిన రోజునే 33 ప్రవచనాలు నెరవేరాయి. ఇది దేవుని యొక్క ప్లాన్. ఆయన ప్లాన్ ప్రకారమే నెరవేరింది. ఓడ కట్టింది నోవహు అయినా దేవుడిచ్చిన ప్లాన్ ప్రకారమే కట్టాడు. క్రీస్తును సిలువ వేసింది యూదులే అయినా అది దేవుని ప్లాన్ ప్రకారమే జరిగింది. యూదులు లేఖనమును ఎరగకుండానే లేఖనంలో వ్రాయబడినటువంటి క్రమాన్ని అనుసరించి యేసు ప్రభువును సిలువ వేశారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అలాంటి యేసుక్రీస్తు మానవులను రక్షించడానికి తగిన సామర్థ్యము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. అలాంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఎవరినైనా ఆయన రక్షించగల సమర్థుడు. ఇంకా మనం చూస్తే 14వ వచనం. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఓడ చెక్కలతో ఎంత నేర్పరితనంగా చేసినా, ఎంత గట్టిగా చేసినా కీలు పూయకపోతే ఓడ మునిగిపోద్ది. కీలు పూయాలి. సమస్త జీవకోటిని నాశనం చేయబోయేటువంటి ఈ ప్రవాహ జలములు ఓడలోకి రాకుండా ఉండాలి అంటే కీలు పూయాలి. కీలు అనే పదము హెబ్రీ భాషలో ఉన్న పదాలను బట్టి కీలు అని రాయబడిన చోట కొన్ని స్థలాల్లో ప్రాయశ్చిత్తము అని తర్జుమా చేశారంట. కీలంటే ఏంటి అని మనం తెలుసుకోవాల్సి వస్తే, అది ఒక చెట్టు రసం అంట. ఆ చెట్టును నలిపినప్పుడు ఆ రసం వస్తుంది. అలాగే యేసుక్రీస్తు కల్వరిలో కార్చినటువంటి అమూల్య రక్తానికి ఈ కీలు సూచనగా ఉంది. ఓడ లోపలికి జలములు ప్రవేశించకుండా చెక్కల మధ్య ఉన్నటువంటి రంధ్రాలని కీలు కప్పుతూ ఉంది. ఆ క్రూరమైన నాశనం చేసేటువంటి జలములు లోపల ప్రవేశించకుండా ఉండాలంటే కీలే ఆ రంధ్రాలని కప్పేయాలి. కప్పడం అనేది ప్రాయశ్చిత్తము సూచిస్తూ ఉంది. అందుకే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.
పని చేయువానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చివాని విశ్వాసం ఉంచువానికి ఆ విశ్వాసము నీతిగా ఎంచబడుతూ ఉంది అంటాడు. కాబట్టి మన పాపములు కప్పివేయబడాలి. అందుకే తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు అని ఉంటుంది. కానీ తన అతిక్రమలకు పరిహారం నందువాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నందువాడు ధన్యుడు అని ఇప్పుడు బైబిల్లో ఉంది. కానీ పాత తర్జుమాలు అయితే తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందినవాడు ధన్యుడు, ఎవరి పాపములు కప్పివేయబడతాయో అని ఉంటుంది పాత తర్జుమాలో ఈ మాటకి. కాబట్టి కప్పడం లేక ప్రాయశ్చిత్తం ఈ రెండు పదాలు ఒకటే. కీలు రంధ్రాలని కప్పి ఓడలోనికి జలాల్ని ప్రవేశించకుండా ఓడలో ఉన్న వాళ్ళని ఎలాగైతే రక్షించిందో, యేసుక్రీస్తు ప్రభు కూడా మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన ప్రాణాన్ని అర్పించి భయంకరమైనటువంటి రాబోయే ఉగ్రత నుంచి మనల్ని రక్షించేవాడై ఉన్నాడు. చెట్టులో నుంచి వచ్చినటువంటి రసం లేకపోతే కీలు వాళ్ళని రక్షించినట్లు. చూడండి, మోషే కూడా చిన్నప్పుడు నైలు నదిలో పడవేయాల్సి వచ్చినప్పుడు తల్లి ఏం చేసింది? జమ్ము పెట్టి చేసి దానికి జిగటమన్ను కీలు పూసిందంట. కీలు పూయకపోతే మోషే ఆనాడు నీటిలో మునిగి చనిపోయేవాడు, బ్రతికేవాడు కాదు. కాబట్టి నైలు నదిలో మునిగిపోకుండా ఆ జమ్ము పెట్టి తేల చేసి అందులోకి నీళ్లు రాకుండా మోషే చనిపోకుండా ఉంచిందని కారణం ఆ కీలే. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో కార్చిన తన అమూల్యమైన రక్తం మనకు రావాల్సినటువంటి నాశనకరమైన శిక్ష నుంచి మనల్ని విడిపించి రక్షించింది. కాబట్టి ఆ కీలు యేసుక్రీస్తు రక్తానికి సూచనగా ఉంది. మరొక పోలిక, ఆ వాడకి ఒకే ద్వారం ఉంది. 16 వచనంలో చదువుకున్నాం కదా. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి 3 కిందకి దాన్ని ముగించాలి. వాడ తలుపు దాని ప్రక్కన ఉంచాలి. తలుపు అనేది ఏకపదం, ఏకవచనం. తలుపులు అని లేదు, తలుపు. అలాగే క్రీస్తే మనకు ద్వారమే ఉన్నాడు. యోహాను సువార్తలు అంటాడు కదా ఆయన 10వ అధ్యాయంలో, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే, లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు, మేత మేయచ్చు ఉండునని చెప్పాడు. లోపలికి పోవచ్చు అంటే క్రీస్తులో ఏకమవుతూ, వెలుపలికి వచ్చుచు అనగా దేవుని సేవ పరిచర్య చేస్తూ, మేత మేయచ్చు అంటే దేవుని వాక్యాన్ని పఠిస్తూ వాక్యానుసారంగా నడుస్తూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా లోపల ప్రవేశించబడిన వారు రక్షించబడతారు. అందుకే అపొస్తలుల కార్యం 4:12 ఏమన్నాడు? మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందగలం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే రక్షణ ద్వారమై ఉన్నాడు. ఆ వాడకు ఒకే ద్వారం ఉన్నట్లు యేసుక్రీస్తే ఒక్కడే రక్షణ ద్వారం. ఆఖరి పోలిక, 7వ పోలిక, ఓడను 3 అంతస్తులు గలదిగా చేశాడు. 16వ వచనంలో బి పార్ట్, క్రింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదానిగా దాన్ని చెయ్యాలి అన్నాడు. 3 అంతస్తులు, ఒకటే ఓడ, అంతస్తులు 3. దేవుడు ఒక్కడే, కానీ తండ్రి అయిన దేవుడుగా, కుమారుడైన యేసుక్రీస్తుగా, పరిశుద్ధాత్ముడుగా పనిచేస్తూ ఉన్నారు. అంతస్తులు 3 అయినా ద్వారాలు 3 కాదు. ఒకే ద్వారం గుండా ప్రవేశించి 3 అంతస్తుల్లో తిరగాలి. అలాగే మన తండ్రి వద్దకు చేరాలంటే
యేసుక్రీస్తు ద్వారానే. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అంటాడు. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలన్నా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే జరుగుతుంది. ఎఫెసీ 1:13 ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించాడు అంటాడు. విమోచన దినం వరకు మీరు ఆయనలో ముద్రించబడి ఉన్నారు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అయిన ఒకే ఒక ద్వారం ద్వారా తండ్రి కృపా సింహాసనం యొద్దకు పరిశుద్ధాత్మలో ముద్రించబడుటకు మనం స్వాతంత్ర్యాన్ని యేసుక్రీస్తు ద్వారా పొందుతున్నాం. కాబట్టి ఒకే ద్వారంలో ప్రవేశించి 3 అంతస్తులు ఎలా తిరగొచ్చో అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా తండ్రితోనూ కుమారుడైన క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాస బాంధవ్యాలు కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 7 విషయాలు, వాడ గురించి చెప్పబడిన 7 విషయాలు యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాయి. ఆ తర్వాత 18వ వచనం చూస్తే దేవుడు నోవహుతో నిబంధన చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 18వ వచనంలో, అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్య నీ కోడళ్ళు ఆ ఓడలోనికి ప్రవేశించాలి. దేవుడు నోవహుతో 2 నిబంధనలు చేశాడు. 6:18లో ఒకటి, ఆ తర్వాత 9వ అధ్యాయంలో కూడా మనం ఆయన చేసిన నిబంధనను చూడవచ్చు. ఈ నిబంధనకి షరతులు పెడుతున్నాడు. ఏంటా షరతు అంటే, ఒకటి, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్య నీ కోడళ్ళు ఓడలో ప్రవేశించాలి అంటున్నాడు. అందరూ ప్రవేశించకూడదా? అందరి మీద దేవుని ప్రేమ లేదా? అందరి మీద ప్రేమ ఉంది. ఆయన అపారమైన ప్రేమ గలవాడు. అయితే అందరూ ఆయన ప్రేమకు విధేయులు కాలేదు. అందుకే బలవంతంగా ఎవరిని లోపలికి రెండని ఈడ్చుకురాలే ప్రభు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజల్ని. ఆయన ప్రేమకు వాళ్ళు విధేయులు ఇవ్వలేదు కాబట్టి ఆయన బలవంతం చేయలేదు. జలప్రళయం వచ్చే వరకు ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితి వాళ్ళు ఎరగకుండా ఉన్నారు. నోవహు ప్రకటించినటువంటి వర్తమానాన్ని వినలేదు వాళ్ళు. అందుకే 6:13 అంటాడు, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, వారి నాశనము సమీపమైంది. ఎందుకంటే వాళ్ళు దేవుని వర్తమానాన్ని తృణీకరించారు. వాళ్ళు ఎంత మాత్రము కూడా ఓడలో ప్రవేశింపలేరు. కానీ దేవుని ఎరిగినటువంటి నోవహు కుటుంబం ఓడలో ప్రవేశించాలని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మరణాన్ని తప్పించుకోవడం అనేది ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద నిలిచి ఉంటుంది. అందుకే యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని చెప్తున్నాడు. కాబట్టి ఓడలో ప్రవేశించమంటాడు. అందుకే పేతురు గారు అంటాడు, 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు, ఆ ఓడలో ప్రవేశించి రక్షణ పొందారు అంటాడు. చూడండి, ఆ ఓడలో ఉన్నారు వాళ్ళు. క్రింద జలములు, పైనుంచి ప్రచండమైన వర్షం కదా. ఇది బాప్తీసానికి సూచనగా ఉంది. నీరు అంటే దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ప్రకటించబడినటువంటి వాక్యము ద్వారా ఆ 8 మంది రక్షణ పొందారు. అందుకే ప్రభువు వాళ్ళని ఓడలో ప్రవేశించమని చెప్తున్నాడు. కాబట్టి ఓడలో ప్రవేశించాలి వాళ్ళు, అదొక షరతు. ఇంకా రెండవది, సమస్త జీవకోటి అనగా జంతువులు, పక్షులు, పురుగులు, ప్రతి జాతిలో 2 ఓడలో ప్రవేశించాలని చెప్తున్నాడు. చూడండి, యోనా గ్రంథం 4వ అధ్యాయంలో అంటాడు ప్రభు, ఆ సమస్త జనాలను గూర్చి, జనములు బహు పశువులు గల నినివే పురమును గూర్చి, ఆ నినివే మహాపురం విషయంలో నేను విచారపడొద్దా అంటున్నాడు యోనాతో ప్రభు.
కాబట్టి నీతిమంతుడైన ప్రభువు మనుషుల మీద, పశువుల మీద, వాటి ప్రాణాల విషయంలో దయ కలిగి ఉన్నాడు. సమస్త జీవకోటిని ఓడలోనికి రావడానికి చోటిస్తూ ఉన్నాడు. ఇంకా అంటాడు మూడోది, మీరు తినుటకు ఆహార పదార్థాలు సమకూర్చుకోండి. 21వ వచనం, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ వద్ద ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. ఆదామును సృష్టించక ముందే ఆదాముకు కావలసిన వాటన్నిటినీ దేవుడు చేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ పోషణ విషయమై బాధ్యత కలిగి ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు, నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడుతున్నాయి అంటున్నాడు. జీవరాశులను పోషించే విషయంలో దేవుని ప్రేమ 104వ కీర్తనలో మనకు కనబడుతుంది. కాబట్టి ప్రేమ కలిగిన దేవుడు ఆహారాన్ని కూర్చుకొని నీ దగ్గర ఉంచుకో అని చెబుతా ఉన్నాడు. కాబట్టి దేవుని అపారమైన ప్రేమ మానవుల పట్ల, సమస్తం ఆయన చేసినటువంటి సమస్త సృష్టి పట్ల మనకు కనబడతా ఉంది. కాబట్టి ఓడలో ప్రవేశించారు. ఆ మహా జలప్రళయాన్ని వాళ్ళు తప్పించుకున్నారు. ఆ రీతిగా నోవహు కుటుంబం, నోవహుతో పాటు ఉన్నటువంటి జీవరాశులు ఆ జల ప్రవాహంలో నశించిపోకుండా తప్పించబడ్డాయి. ఆ రీతిగా మనం కూడా నోవహులాగా చూడండి. నోవహు ఆఖరి 22వ వచనం అంటాడు, నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. అట్లు చేశాడంటే అట్లు అనుకున్నారు, కానీ అట్లా అంటే మినపట్లు పెసరట్లు కాదు, చెప్పినట్లు, దేవుడు చెప్పినట్లు చేశారు. దేవుడు చెప్పినట్టు ఆయన చిత్త ప్రకారమే చేశాడు, ఆయన చెప్పినట్లే చేశాడు. మనం కూడా ఆయన చెప్పింది చేయాలి, చెప్పినట్లు చేయాలి. అర్థమవుతుందా? చెప్పింది చేయాలి, చెప్పినట్టే చేయాలి. అంటే అంటూ ఉంటారు కదా, తూచా తప్పకుండా అని. కనుక ప్రభు యొక్క నోటి మాట కానీ, ఆయన ఆజ్ఞలు కానీ, ఆయన కట్టడలు కానీ, ఆయన విధులు కానీ, ఆయన ఇచ్చిన ధర్మములు కానీ, ఏవైనా ఏది తప్పకుండా మనం జరిగించేవారుగా ఉండాలి. అట్టి స్థితి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రాలు. నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలకు శిక్షను రప్పించారు. ఎందుకంటే మీరు న్యాయవంతుడు, మీరు పరిశుద్ధుడు గనుక పాపాన్ని సహించలేరు, గనుక మీరు న్యాయమూర్తి గనుక పాపానికి శిక్ష విధించాల్సిన న్యాయం మీలో ఉంది గనుక వారిని శిక్షించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఇందులో మీ న్యాయం కనబడతా ఉంది. అలాగే నిన్ను ఆశ్రయించిన నోవహు కుటుంబాన్ని ప్రేమించి రక్షించారు. మీరు పరిపూర్ణమైన ప్రేమ గలవాడు, పరిపూర్ణమైన న్యాయవంతుడు. నోవహు కాలంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని బట్టి మీ సన్నిధిలో వారి అంతం వచ్చిందని మేము చదువుకున్నాం. అయితే నీ కృప కొరకు కనిపెట్టుకుని నీ కృప పొందుకున్నటువంటి నోవహు రక్షణ కోసం ఓడను సిద్ధం చేశారు. ఈ ఓడ మీకు పోలికగా ఉంది. ఓడ మీ సంకల్పమే. జల ప్రవాహంలో నోవహు కుటుంబం మునిగిపోకుండా కాపాడబడాలంటే ఓడ అవసరం. అది మీ ఉద్దేశం, అది మీ సంకల్పం. అలాగే ఈనాడు మానవులైనటువంటి మమ్మల్ని రక్షించుటకు మీ అనాది సంకల్పమే ఇది కూడా. మీ సంకల్ప ప్రకారమే
యేసుక్రీస్తుని లోకానికి మా కొరకు పంపించి ఆయన మరణించుట ద్వారా మమ్మల్ని రక్షించారు. ఓడ మ్రానుతో చేయబడాలి. అలాగే పచ్చి మ్రానుకే నాకు ఎలా చేస్తే ఎండిపోయిన దానికి ఏమి చేయుదురో కదా అని అన్నాడు సెలవిచ్చారు. పచ్చి మ్రానుతో పోల్చబడ్డారు. మ్రాను మీద మా పాపాలను మోసుకుని వెళ్ళారు. మ్రానుకు వేలాడదీయబడ్డారు. మా శాపాన్ని గ్రహించి మా శాపము సిలువలో సహించి మాకు రక్షణ ఇచ్చారు. ఓడ తయారు చేయుటకు మ్రానుని చెక్కలుగా ముక్కలుగా కొయ్యాలి. అలాగే మీరు మా కోసం రక్షణ ఓడగా తయారు చేయబడుటకు మీరు వధించబడ్డారు, గాయపరచబడ్డారు, చీల్చబడ్డారు, మా కోసం బలి అయిపోయారు. మీరు మా కోసం బలి అవ్వకపోతే ఈనాడు మాకు రక్షణ లేదు. పొదకు తేబడిన గొర్రె వలె, బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉన్నటువంటి గొర్రె వలె మీరు నోరు తెరవలేదు, అప్పగించుకున్నారు, మాకు రక్షణ ఇచ్చారు. ఓడ కొలతలు ఇచ్చింది మీరే, దాని ప్లాన్ యావత్తు మీరే. సిలువలో వధించింది, సిలువకు అప్పగించింది యూదులే. అయినా మీ సంకల్ప ప్రకారం, మీ లేఖనముల ప్రకారం ప్రభును సిలువ వేయబడ్డారు. లేఖనములకు మించి ఏది జరగలేదు. ఇది మీ సంకల్పమే. కొలతల ప్రకారం ఓడను నిర్మించినట్లు లేఖనంలో ఎరగకుండానే యూదులు లేఖనంలో రాయబడిన క్రమాన్ని అనుసరించి మిమ్మల్ని సిలువ మరణానికి అప్పగించారు. కీలు పుయ్యాలి. కీలు మీ రక్తానికి సాదృశ్యంగా ఉంది. మీ రక్తంలోనే మా పాపాలు కప్పివేయబడ్డాయి. మీరు చిందించిన రక్తంలో మా ప్రతి పాపాలు కడగబడ్డాయి, కప్పబడ్డాయి, ప్రాయశ్చిత్తం చేయబడ్డాయి. మీరు చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మా ప్రతి పాపం పరిహరించబడింది. ఈనాడు మేము శుద్ధీకరించబడ్డాం. ఈనాడు మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈనాడు మా పాపంలో కప్పివేయబడ్డాయి. మాకు రావాల్సినటువంటి నాశనకరమైన శిక్ష నుంచి మీరు మమ్మల్ని రక్షించారు. మా కొరకు రక్తాన్ని చిందించారు. అందుకే మీకు స్తోత్రాలు. ఆ ఓడకు ఒకే ద్వారం ఉంది. అలాగే మేము కూడా ఒకే ద్వారమైన నీలో ప్రవేశిస్తేనే మేము క్షేమంగా భద్రంగా ఉండగలం. లోపలికి పోవచ్చు, వెలుపలికి వచ్చుచు మేత మేయచ్చు ఉంటాం. కాబట్టి మీలో ప్రవేశించిన వారికి రక్షణ. మీ ద్వారా తప్ప మాకు రక్షణ లేదు. అందుకే మీకు స్తోత్రాలు. ఓడ 3 అంతస్తులు గలది. యేసుక్రీస్తు అనే మార్గంలో ప్రవేశించి ఆ 3 అంతస్తుల్లో ఆ ఓడలో తిరిగినట్లు యేసుక్రీస్తు అనే మీలో ప్రవేశించడం ద్వారా అటు తండ్రితో సమాధానం, తండ్రితో సంబంధం, పరిశుద్ధాత్మతో సహవాసం, ఈ రీతిగా మమ్మల్ని భక్తి విశ్వాసంలో నడిపిస్తున్నారు. అందుకే మీకు స్తోత్రాలు. తండ్రి, నోవహుతో నిబంధన చేశారు. నోవహుతో నిబంధన చేశారు. అలాగే ఈనాడు మా జీవితాల్లో కూడా నిబంధన, నీ వాగ్దానాలు మాకు అనుగ్రహిస్తున్నారు. నిబంధనకు షరతులు కూడా విధించారు. అందులో ప్రవేశించాలి మీరు, నీవు, నీ కుమారులు, నీ కోడండ్రు, నీ భార్య ప్రవేశించాలని చెప్పారు. అందుకే వాళ్ళు రక్షణ పొందారు. అలాగే మేము కూడా మీలో నిలిచి ఉండాలి. మేము మీలో, మీరు మా యందు మీ మాటలు నిలిచి ఉంటే మేము ఫలిస్తాం, మాకు ఏది ఇష్టమో అది జరుగుతుంది అని చెప్పారు. సమస్త జీవకోటిని, జంతువుల్ని, పక్షుల్ని, పురుగుల్ని మీరు రక్షించారు. సమస్త జీవకోటికి కూడా మీరు ఓడలో చోటిచ్చారు. మానవుడి కోసం తయారు చేయబడిన వీటిని కూడా
మానవుడికి అవసరం కనుక వాటిని జాగ్రత్తపరిచారు. మానవుని పట్ల మీకున్న ప్రత్యేకమైన శ్రద్ధ కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తినడానికి ఆహార పదార్థాలు కూర్చుకోమని ముందే చెప్పారు. ఆ రీతిగా నోవహు నిబంధనలో ఉన్నటువంటి షరతుల్ని నెరవేర్చాడు. అలాగే రక్షించబడిన మీరు మాకు ఇచ్చినటువంటి షరతులు, మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకోవడానికి సహాయం చేయండి. మీ చిత్తాన్ని, మీ ఇష్టాన్ని మా జీవితంలో నెరవేర్చడానికి సహాయం చేయండి. మా ఇష్టం కాదు, మా చిత్తం కాదు, మీ ఇష్టాన్ని మేము నెరవేర్చేటట్లుగా మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ ఈ రీతిగా ప్రతిదినం నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ధ్యానించుటకు, ఉదయమే లేచి నీ ముఖదర్శనం చేసుకుని నీ స్వరాన్ని వినుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి, స్తుతించి, సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.